బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగిన అనేక ప్రమాదాలు కంటి మీద కుడుకు లేకుండా చేస్తున్నాయి. రామాపురం బీచ్లో 6 యువకులు మృత్యువాత పడటంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో 3 రోజుల వ్యవధిలో 17 మంది సముద్రంలో గల్లంతయ్యారు. సమీపంలోని మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లు సాహసం చేసి ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. కొన ఊపిరితో ఉన్న అనేక మందిని బతికించారు. మద్యం తాగి సముద్రంలోకి వెళ్లటం, ప్రమాదాలు కొని తెచ్చుకోవటం నిత్యం ఇక్కడ చోటు చేసుకుంటోంది. గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై చాలా మందిని కాపాడారు. లిప్తపాటులో కొందరు మృత్యువాత పడ్డారు. కొన్ని నెలల తరబడి సూర్యలంక ప్రాంతంలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కళ్ల ముందే సముద్రంలో కొట్టుకు వెళ్లిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. బాపట్ల సూర్యలంక సముద్ర తీరానికి విపరీతమైన ఆదరణ పెరగటంతో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి సెలవు దినాల్లో అత్యధిక శాతం పర్యాటకులు విచ్చేస్తున్నారు. దీంతో ఈ పర్యాటక కేంద్రం కొన్ని సందర్భాల్లో కంట్రోల్ తప్పుతోంది. ఇదే సందర్భంలో చిత్తుగా తాగిన కొందరు యువకులు తాగిన మైకంలో సముద్రం లోతుకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. రామాపురం బీచ్లో 6 యువకులు మృత్యువాత పడటంపై అధికారులు తీవ్ర స్థాయిలో స్పందించారు. సముద్రంలో సుడిగుండాల ప్రభావం అధికంగా ఉందని చెబుతున్నారు. దీనికి తోడు కొందరు యువకులు అజాగ్రత్త ఫలితంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయని భావిస్తున్నారు. జూలై మాసంలో సుడిగుండాలు అధికంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ సమయంలో సముద్ర లోతుకి వెళ్లి స్నానాలు చేయటం అంత మంచిది కాదని పేర్కొన్నారు. పర్యాటకులకు ఈ రోజు అనుమతి కల్పిస్తూ అధికారులు ఆదేశించారు. పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. పోలీసులు సముద్ర తీర ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.